ప్రియమైన వారులారా, మరొక వచనం ధ్యానించుకుందాం. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగునగా నిర్గమాకాండము 15:24. ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో వారికి దాహం వేసినప్పుడు వారికి త్రాగుటకు వీలు లేని కలుషితమైన చిన్న నీటి బుగ్గ తప్ప మరేమీ దొరకలేదు. వారు దేవునిని ప్రార్థించి ఆయనను వేడుకొనుటకు బదులుగా మోషే మీద సణుక్కున్నారు. ఒక పచ్చని కొమ్మను కోసి ఆ నీటిలో వేయమని దేవుడు మోషేకు జవాబిచ్చాడు. ఆ నీరు వెంటనే మధురముగా మారింది. మన అవసరములను తీర్చడానికి దేవుని చేయి ఎప్పుడు కొరచ కాలేదు, కానీ మనం మన విశ్వాసమును కనపరచాలి మరియు ప్రార్థించాలి. పచ్చని కొమ్మ దేవుని కృప గురించి మాట్లాడుతుంది. మన మారాను మధురముగా మార్చే ప్రభువైన యేసుక్రీస్తు కృపను మనం వినియోగించుకోవాలి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు ఆ శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. 2 కొరింథీ 12:9. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.